బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి ఎవరికి తెలియదు. ఎంతమంది సచ్చారో లెక్క కట్టడం కష్టం, ఎంతమంది బతికున్నారో లెక్క చెప్పడం సులభం. అలాగే ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయో లెక్క చెప్పడం కష్టం, ఎంతమంది మీద అత్యాచారాలు జరగకుండా మత మార్పిళ్ళు చేసి పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు తెలుసుకోవడం సులభం. అలాంటి పరిస్థితి అక్కడ బహిరంగ వేదికల మీదనే ఇప్పుడు పాకిస్తాన్ తరహాలు, పాకిస్తాన్లో కూడా లేనంత దుర్మార్గంగా బంగ్లాదేశ్లో జరుగుతుంది. ప్రతి చోట పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి ఆ స్క్రీన్ల మీదన భారతదేశానికి వ్యతిరేకంగా పిక్చర్స్ తయారు చేసి ఎక్కడెక్కడో జరిగినటువంటి సంఘటనల్ని చూపించి అక్కడ రెచ్చగొడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ముస్లింలు భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు, యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నారు. మన దేశంలో చూస్తా కూర్చున్నాం, లేదా దాన్ని ఖండిస్తూ కూర్చుంటున్నాం. ప్రతి భారతీయుడు మేల్కొలకపోతే రేపు పొద్దున బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఒక్కటై దేశం మీదకి యుద్ధానికి వస్తే ఇదే సందర్భంలో మన మధ్యలో ఉన్నటువంటి దేశద్రోహులు, మన దేశాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నేటటువంటి మత ఉన్మాదులు, మన దేశాన్ని మొక్కలు చేయాలనుకునేటటువంటి దరిద్రులకి అండగా నిలబడ్డటువంటి వెధవలు మన మధ్యనే ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే అత్యంత ప్రమాదకరమైనటువంటిది. బాహ్య శత్రువుల్ని ఎదిరించవచ్చు కానీ అంతఃశత్రువులతో అత్యంత ప్రమాదకరం. ప్రతి భారతీయుడు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని, దేశాన్ని గురించి లైట్ తీసుకునేవాడిని జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది.